నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కవిత, నీకు సిగ్గు లేదా? నువ్వు ఆ లేడీ నయ్యంవి. హంతక ముఠా నడుపుతూ ఉన్నావు. నీ బతికేంది? నీకు సెన్స్ లేదు. ఉరికిచ్చి కొడతాం. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కుతున్నావు. ఇది ఎమ్మెల్సీ కవితపై మరొక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిట్ల దండకం. కంచం మంచం అంటూ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లపై ఓవైపు వివాదం రగులుతూ ఉండగానే మల్లన్న మళ్ళీ రెచ్చిపోయాడు. అసలు కవితకు సెన్స్ లేదు అని ఘాటుగా విమర్శించారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు నా మీదే దాడి చేయించి నా మీదే కేసు పెట్టిందని మండిపడ్డారు. నీ బతుకేంది, మా బతుకేంది అని ప్రశ్నించారు. లేడీ నయ్యంలా తయారై హంతక ముఠా నడుపుతున్నావని మండిపడ్డారు. తెలంగాణ బీసీ ఆడబిడ్డలు కవితను ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. తాజాగా కవితపై మల్లన్న ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. కల్వకుంట్ల కవిత లేడీ నయీంగా తయారైపోయి హంతక ముఠాలను వెంటేసుకొని తిరిగి హత్యాయత్నాలకు పాల్పడతా ఉంది. గాయంత కూడా సెన్స్ లేకుండా ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొగని కొట్టి మొగసాలకు ఎక్కిందంటారు చూడు, అట్లుంది కథ. బెల్లి లలితక్కను చంపినట్టుగా, గతంలో మా సాంబశివుని చంపినట్టుగా, గతంలో మారోజు వీరన్నను చంపినట్టుగా, గతంలో మా ఎర్ర సత్యమన్నను చంపినట్టుగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలన్నిటితోటి వాళ్ళ కల్వకుంట్ల కవిత అప్పర్ కాస్ట్ వర్గం అంతా ఇవాళ హత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. ఈ దాడిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కళ్ళారా చూసిరు, తెలంగాణ సమాజం అంతా కళ్ళారా చూసింది. కల్వకుంట్ల కవిత లేడీ నయీంగా తయారైపోయి హంతక ముఠాలను వెంటేసుకొని తిరిగి హత్యాయత్నాలకు పాల్పడతా ఉంది. ఆమె చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చర్యల ద్వారా రాజ్యాధికారం వస్తుందని నువ్వు భ్రమపడుతున్నావేమో, రాదు. తెలంగాణ రాష్ట్రం బీసీల వాటా పంచాయతీ మాకు బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో మేము ఆ కాంగ్రెస్ పార్టీని బుధగరించుకుంటున్నాం. అవసరం వచ్చినప్పుడు హెచ్చరిస్తున్నాం, అవసరం వచ్చినప్పుడు సహకరిస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా మేము ఆ ప్రభుత్వం చేత ఒప్పించుకొని 42% రిజర్వేషన్ రూపంలో ఒక లైమ్ లైట్లో దాన్ని కాపాడుతూ ఉంటే ఇలా బీసీలకు రిజర్వేషన్ ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ బీసీలకు 42% ఆర్డినెన్స్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఈమె సంబరాలు చేసుకోవడం ఎక్కడిది? ఈమె ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ను 23%కి తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళ నాయన. ఆయాల ఈమెకు బీసీలు యాదికి రాలే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈమెకు గుర్తు రాలే. ఆ రోజు ఈమెకు బీసీలకు సంబంధించి ఏమీ రాలే. ఇక మహిళల విషయం మాట్లాడుతుంది. 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళా మంత్రి క్యాబినెట్లో లేకపోతే ఎన్నడూ పట్టించుకొని ఈమె మహిళల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏమెరక ఈమెకు? మా మంగళోళ్ళ తల్లి పురుడు పోసినటువంటి డాక్టర్, వేల మందికి జన్మనిచ్చిన ఆమె బాధ వీళ్ళకేం తెలుస్తుంది? మా సాకలోళ్ళ బతుకులు ఏం తెలుస్తాయి వీళ్ళకు? మా గొల్ల కుర్మాల బతుకులు ఏం తెలుస్తాయి? మా గౌళ్ళు, మా పద్మశాలిని, మా ముదిరాజుల బతుకులు ఏం తెలుస్తాయి ఈమెకు? మా సంస్కృతిలో భాగమైనటువంటి మంచం కంచరం వాళ్ళ సంస్కృతి. ఆమెకు సంస్కృతి తెలియదు, మా సంస్కృతి తెలియదు ఆమెకు. ఆమె బెంజి కార్లలో తిరిగినటువంటి ఆమె, మేము ఎడ్ల బండ్లల్లో, మేము సైకిళ్ళ పొంట, చెలకల పొంట దుక్కి దున్నుకుంటా బతికేటువంటి వర్గాలం మేము. ఏ మనుషిత వ్యాఖ్యలు! కంచం మంచం అనేది ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఇంతమంది ఉన్నారు కదా, మేము మాట్లాడుకుంటాం. మా కంచం అంటే ఏం తెలుసా? కలిసి భోంచేసేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందేటువంటిది. గాయంతా కూడా సెన్స్ లేకుండా ఇవాళ తెలంగాణ ఇది టాపిక్ కానే కాదు. వాళ్ళ టాపిక్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలి, తీన్మార్ మల్లన్నను హత్య చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది అనేది వాళ్ళ ఇంటెన్షను. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీల గురించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే హక్కు ఆమెకు లేదు. మమ్మల్ని తరతరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మా బీసీల ఆడబిడ్డల్ని బరివాతల బతుకమ్మలాడిచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి మీరా మాట్లాడేది మా బీసీల గురించి? మీకు ఎక్కడిది హక్కు మాట్లాడడానికి? ఇలా మీ నాయన మీద కోపంతో, మీ అన్న మీద కోపంతో ఇలా బీసీల మీద మేము దాడులు చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. పిడికేడు మంది లేనటువంటి మీరు ఇలా 2 కోట్ల మంది తెలంగాణ బీసీల మీద తిరుగుబాటు చేస్తారా? చూస్తాం మేము కూడా. అది మేము పార్టీ ఎస్ వస్తుంది అనేటువంటి మాట ఎప్పుడైతే మేము చెప్పినామో, నేను ఆ మాట చెప్పిన తర్వాత
నిన్న నుంచి వాళ్ళ కుతుడుతా ఉంది. బీసీల పార్టీ బీసీలు పెట్టుకుంటా ఉంటే మరి మేమంతా ఏం కావాలి, మా కింద బతకాలి కదా, బానిసల లెక్క బతకాల్సిన వాళ్ళు పార్టీలు పెట్టుకుంటామంటారు అనేటువంటి కుతంత్రాలతోటి ఈ అగ్రవర్ణాలన్నీ ఈ దాడులకు తెగబడతా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో తెలుసు. ఈ ఆఫీస్లో ఎంత రక్తపాతం ఉంది చూసిరు కదా మీరు. ఇంత పెద్ద రక్తపాతం సృష్టించి మా మీద దాడులు చేసి, ఇక్కడ ఉన్న ప్రజల మీద దాడులు చేసి, సిబ్బంది మీద దాడి చేసి ఏమని కంప్లైంట్ చేస్తారండి? మేము పోయి చంపడానికి ప్రయత్నం చేసినాం కానీ ఆయన సంపనిస్తలేడని కంప్లైంట్ చేస్తారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసులు పెట్టించిండు. కల్వకుంట్ల తారక రామారావు నా ఆఫీస్ కాడికి వచ్చి నిరసన తెలియజేసి కుర్చీలు వల్ల కొట్టించిండు. కానీ వ్యక్తిగతంగా హత్యాయత్నాలు చేసినటువంటి క్రూర మృగంగా కల్వకుంట్ల కవిత గారి చర్యలు ఉన్నాయి. అసలు నీకేం తెలుస్తుంది తల్లి? మా బీసీల అమ్మలక్కల బాధ, మా బీసీల బతుకులు మీకేం తెలుస్తాయి? కుద్దు మీ నాయనే చెప్పిండు మేము విజయనగరం నుంచి వచ్చినామని. అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇదే గూడంజన్న రాసిండు కదా, అయ్యోనివా అవ్వోనివా అంటే ఏమన్నట్టు? ఆ పాటను నువ్వు వాడినావు కదా తెలంగాణ ఉద్యమంలో. ఇలా మా బతుకమ్మ గురించి నీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో జాగృతి పెట్టి బతుకమ్మను డీజేలతోని అవమానం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు విలువ లేకుండా చేసినావు. బోనాలు ఎత్తరా మీరు? మా బోనం మా బతుకు మా బెల్లబో కథ మీకేం తెలుస్తుంది? తీన్మార్ మల్లన్న గారి మీద హత్యాయత్నానికి వస్తే నాకు గాయాలైనాయి. నాకు అంగరక్షకులుగా ఉన్నటువంటి నా బాడీ గార్డ్స్ నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా. నా గన్మెన్ దగ్గర నుంచి గన్ను లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించేటువంటి నీ హంతక ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని ఎంటేసుకొని తిరుగుతూ ఉన్నావు కదా. గుర్తుపెట్టుకో కల్వకుంట్ల కవితమ్మ, ఆ ముఠా నీకు ఎప్పుడో ముప్పు వాటిల్లో చేస్తుంది. ఆమెది ఏం పోయింది? ఆమెది ఏం పోయింది? ఎన్నెన్న చేయగలుగుతుంది? అమ్మ నీకు డీజీపీ ఆఫీస్లో గుర్తింపు లేదు, ఏడ గుర్తింపు లేదు, మీ నాయన దగ్గరనే గుర్తింపు లేదు. ఫస్ట్ మీ నాయన దగ్గర గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడతా ఉన్నావు. కానీ ఇది పద్ధతి కాదు, ఇది దాడి కాదు. మేము ఇప్పటికి చెప్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న, జాగృతి, కల్వకుంట్ల కవిత అల్లరి మూకలు వచ్చి నీ మీద హత్యాయత్నం చేసినాయి కదా, మీరేం చేస్తారంటే మేమేం చేయం బాయ్ సాబ్. మా విధానం అది కాదు, మా కథ అది కాదు. మేము ప్రజాస్వామ్యయుతంగా చట్టాలను గౌరవించి ముందుకు పోతాం. ఇదే మొగని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు చూడు, అట్లుంది కథ. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు భావించి తీన్మార్ మల్లన్న తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారిక. మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.